మహాభారతం తర్వాత శ్రీకృష్ణుడి సంపూర్ణ చరిత్రను ఈ ఎపిసోడ్లలో తెలుసుకుందాం. భారతంలో శ్రీకృష్ణుడి పాత్ర కొంతవరకే కనిపిస్తుంది. పాండవులను యుద్ధంలో గెలిపించే క్రమంలో మహాభారతంలో కృష్ణుడి పాత్ర హైలైట్గా ఉంటుంది. కానీ శ్రీకృష్ణ అవతారం ప్రారంభం నుంచి చివరి వరకు జరిగే ప్రతి ఘట్టం మనకు భారతంలో కనిపించదు. అందుకే దశావతారాల చరిత్రను సంపూర్ణంగా వివరిస్తూ భాగవతాన్ని రచించారు వ్యాసులవారు. ఆ భాగవతాన్ని అందరికీ అర్థమయ్యేలా అచ్చ తెలుగులో అనువదించిన మహానుభావుడు పోతన. శ్రీకృష్ణుడి సంపూర్ణ చరిత్రను తెలుసుకోవాలంటే 2 పురాణాలు చదవాలి. ఒకటి భాగవతం, రెండోది బ్రహ్మవైవర్త పురాణం. ఈ 2 పురాణాల్లో మనకు శ్రీకృష్ణుడి పూర్తి చరిత్ర కనిపిస్తుంది. ఆ పురాణాల ఆధారంగానే దశావతారాల్లో ఎంతో ప్రత్యేకమైన శ్రీకృష్ణ అవతారం పూర్తి చరిత్రను ఇప్పుడు ఎపిసోడ్లుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో ఒకడిగా బతికి మనిషి ఎలా బతకాలో చెప్పే భగవద్గీతను ప్రపంచానికి అందించిన గొప్ప అవతారం శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు, కౌరవులు, పాండవులు వీరంతా చంద్రవంశానికి చెందిన క్షత్రియులు. శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించాడు. శ్రీకృష్ణుడు చంద్రవంశంలో జన్మించాడు. సూర్యవంశానికి మూలపురుషులుగా మనువు, ఇక్ష్వాకు గురించి చెప్పుకుంటాం. మరి చంద్రవంశానికి మూలపురుషుడెవరు? చంద్రవంశం గురించి తెలుసుకుంటేనే శ్రీకృష్ణుడి వంశం అర్థమవుతుంది. అందుకే శ్రీకృష్ణుడి పూర్వీకులైన చంద్రవంశీకుల చరిత్రను ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఆ తర్వాత శ్రీకృష్ణ జననం నుంచి ఆ మహానుభావుడి చరిత్రను తెలుసుకుందాం. భాగవతంలో 12 స్కంధాలు ఉంటాయి. ఒక్కో పెద్ద చాప్టర్ని స్కంధం అని అనుకోవచ్చు. అందులో 10వ స్కంధం అంతా శ్రీకృష్ణుడి చరిత్రే ఉంటుంది. ఇక 9వ స్కంధంలో శ్రీకృష్ణుడి పూర్వీకుల చరిత్ర అంతా ఉంటుంది. సూర్యుని అంశతో పుట్టిన వారే మనువు అని పురాణాలు మనకు చెప్తున్నాయి. ఆ మనువే ప్రస్తుత మన్వంతరాన్ని నడిపించే కాలానికి చక్రవర్తి. మన్వంతరం అంటే అదే. ఈ మనువుకి 10 మంది కుమారులు. వారిలో పెద్దవాడు ఇక్ష్వాకుడు. శ్రీరాముడు ఈ ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. సూర్యవంశంలో మొదటి చక్రవర్తి ఇక్ష్వాకు. ఆ కాలంలోనే చంద్రుడికి తారకు బుధుడు అనే కుమారుడు జన్మించాడు. అతను గ్రహస్థితిని పొందడానికి ముందు దేవలోకంలోనూ మానవునిగా భూమి మీద సంచరించాడు. చంద్రుడి కుమారుడే బుధుడు. చంద్రవంశానికి మూలపురుషుడు ఈ బుధుడు. అలా చంద్రవంశం ప్రారంభమైంది. ఇదంతా వైవస్వత మన్వంతరం ప్రారంభం నాటి హిస్టరీ. అంటే లక్షల ఏళ్ల కిందట జరిగిన చరిత్ర. చంద్రుడి కుమారుడైన బుధుడు మానవ రూపంలో భూమి మీద విహరించాడు. అప్పుడు అతనికి ఇళతో వివాహమైంది. ఎవరి ఇళ? ఈ ఇళ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనువుకి ఇక్ష్వాకుతో పాటు సుద్యుమ్న అనే కుమారుడు కూడా జన్మించాడు. నిజానికి అతనే సూర్యవంశానికి తొలి చక్రవర్తి కావాలి. కానీ అతను ఒకసారి అడవిలో విహరిస్తూ అనుకోకుండా కుమారవనం అనే ప్రాంతంలోకి వెళ్ళాడు. అది పార్వతీపరమేశ్వరుల ఏకాంత ప్రదేశం. అందుకే అక్కడికి ఎవరైనా పురుషులు ప్రవేశిస్తే వారు స్త్రీలుగా మారిపోతారని శివుడు ఒక నిబంధన పెట్టాడు. ఆ విషయం సుద్యుమ్నకు తెలీదు. అలా కుమారవనంలోకి వెళ్లిన సుద్యుమ్న స్త్రీగా మారిపోయాడు. అలాగే తన గతాన్ని కూడా మర్చిపోయాడు. స్త్రీగా మారిన సుద్యుమ్న తిరుగుతూ చంద్రుడి కుమారుడైన బుధుడు నిర్మించుకున్న ఆశ్రమానికి వచ్చింది. ఇక్కడ వచ్చింది అంటే స్త్రీగా మారిపోయిన సుద్యుమ్న అని. బుధుడు ఆమెను ప్రేమించాడు. ఆమెకు గతం గుర్తులేదని బుధుడికి అర్థమైంది. తన పేరును మాత్రం ఇళ అని చెప్పుకుంది. అలా ఇళను బుధుడు వివాహం చేసుకున్నాడు. బుధుడికి ఇళకు జన్మించిన గొప్ప చక్రవర్తే పురూరవ. పురాణాల్లో అత్యంత ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి పురూరవ. ఈ భూమి మీద చంద్రవంశానికి మొదటి చక్రవర్తి కూడా పురూరవుడే. అక్కడి నుంచి చంద్రవంశం విస్తరించింది. అంటే పురూరవలోనూ సూర్యవంశం రక్తం ఉందన్నమాట. సుద్యుమ్న బుధుడితో పాటు దేవలోకం వెళ్లిపోయాక సూర్యవంశానికి ఇక్ష్వాకు చక్రవర్తి అయ్యాడు. బుధుడికి ఇళకు జన్మించిన గొప్ప చక్రవర్తి పురూరవ. అతను పాలించిన రాజ్యం ప్రతిష్ఠానపురం. చంద్రవంశం తొలి రాజధాని ఇదే. కురువంశానికి అలాగే యదువంశానికి కూడా మూలమైన చంద్రవంశం ఇలా ప్రారంభమైంది. బుధుడి కుమారుడు కాబట్టి పురూరవకి దేవలోకంతో కూడా బంధుత్వాలున్నాయి. అలా దేవలోకానికి పురూరవుడు వెళ్ళినప్పుడు
అతన్ని అప్సరస అయిన ఊర్వశి ప్రేమించింది. మిత్రావరుణుల శాపం వల్ల ఊర్వశి భూమి మీద మానవకాంతగా కొన్నేళ్లు ఉండాల్సొచ్చింది. అప్పుడు పురూరవ ఆమెను వివాహం చేసుకున్నాడు. పురూరవ ఊర్వశులకు 6 కుమారులు పుట్టారు. ఆ తర్వాత ఊర్వశి పురూరవను విడిచి తన లోకానికి వెళ్ళిపోయింది. పురూరవ 6 కుమారుల్లో పెద్దవాడు ఆయు. ఆయు కుమారుల్లో పెద్దవాడు నహుష. పురూరవ తర్వాత ఈ నహుషే గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఇంద్రలోకాన్ని కూడా కొంతకాలం పరిపాలించిన శక్తివంతుడు నహుష, ఇంద్రుని స్నేహితుడు కూడా. అయితే ఆ అహంకారంతో సప్త ఋషులతో పల్లకీ మోయించుకున్నాడు. సాక్షాత్ ఇంద్రుడి భార్య సచీదేవిని పొందాలని చూశాడు. ఈ తప్పుల వల్ల నహుషకి అగస్త్యుడు శాపమిచ్చాడు. ఆ శాపం వల్ల మహాభారత కాలం వరకు ఒక పెద్ద కొండ చిలువగా 1000 సంవత్సరాలు దుర్భర జీవితం అనుభవించాడు. మళ్లీ ధర్మరాజు వల్ల నహుషుడు శాప విమోచనం పొందాడు. ఈ నహుషుడు కుమారుడే యయాతి. ఇతనే మహాభారత వంశాలకు అసలైన మూలం. మహాభారతంలో ఉన్న యదు, కురు వంశాలు యయాతి నుంచే వచ్చాయి. ఈ వంశాలే మహాభారతంలో కనిపించే కృష్ణుడి వంశం, కురు పాండవుల వంశం. కృష్ణుడు యదు వంశానికి చెందిన క్షత్రియుడు. ఈ యయాతి తర్వాతే చంద్రవంశం ఎన్నో వంశాలుగా విడిపోయింది. యయాతి చరిత్ర తెలుసుకుంటేనే మహాభారతం స్పష్టంగా అర్థమవుతుంది. మహాభారతానికి అసలైన మూల పురుషుడు, అత్యంత ప్రఖ్యాతి చెందిన యయాతి చరిత్రను ఇప్పుడు చెప్పుకుందాం. యయాతి పాలిస్తున్న ప్రతిష్ఠానపురం సామ్రాజ్యానికి దగ్గరలో మరో రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని వృషపర్వ అనే రాక్షసరాజు పరిపాలించేవాడు. ఇతను హిరణ్యకశ్యప వంశీకుడు, క్షత్రియుడు. ఈ వృషపర్వ కుమార్తె శర్మిష్ఠ. వృషపర్వ గురువు శుక్రాచార్య. శుక్రాచార్య కుమార్తె పేరు దేవయాని. ఒకసారి వారిద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. అది పెద్దదై శర్మిష్ఠ దేవయాన్ని ఒక బావిలో తోసేసింది. ఆమె చనిపోయిందని అనుకుని శర్మిష్ఠ వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే అటుగా విహారానికి యయాతి వచ్చాడు. బావిలో అరుపులు వినిపించి లోపల గాయాలతో బాధపడుతున్న దేవయాన్ని బయటకు తీశాడు. చేయి అందించి ప్రాణదానం చేసిన యయాతిని దేవయాని ప్రేమించింది. పాణిగ్రహణం జరిగిపోయింది కాబట్టి తనను వివాహం చేసుకోవాలని కోరింది. యయాతి క్షత్రియుడు, దేవయాని బ్రాహ్మణుడైన శుక్రాచార్య కుమార్తె. అలా ఒక బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకోవచ్చా లేదా అని ఆలోచించాడు. అప్పుడు శుక్రాచార్య ఆ సందేహం తీర్చి వారిద్దరికీ వివాహం జరిపించాడు. ఒక క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే ఆ తర్వాత సూతులయ్యారు. ఆ సూతులు రథసారథులు అయ్యారు. కర్ణుడు పెరిగింది సూతకులస్తుల ఇంట్లోనే. సూతకులం సినిమాల్లో చూపించినంత తక్కువ కులమేం కాదు. క్షత్రియులకు అత్యంత సన్నిహితంగా ఉండే కులం సూతకులం. అందుకే దుర్యోధనుడు కర్ణుడి స్నేహానికి భారతంలో ఎవరూ అడ్డు చెప్పలేదు. అలా సూతకులానికి మూలాలు కూడా యయాతి దేవయానుల నుంచే వచ్చాయి. తన కుమార్తె దేవయాని యయాతిలకు శుక్రాచార్య వివాహం జరిపించాడు. అయితే శర్మిష్ఠ ద్రోహం చేసిందన్న కోపం దేవయాన్లో అలాగే ఉంది. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. జరిగిన విషయం అంతా తన తండ్రి శుక్రాచార్యకు దేవయాని చెప్పింది. ఆగ్రహించిన శుక్రాచార్య వృషపర్వ దగ్గరకు వెళ్లాడు. శర్మిష్ఠను తన కుమార్తెకు దాసిగా పంపాలని శుక్రాచార్య వృషపర్వను ఆదేశించాడు. అలా చేయకపోతే తాను వెళ్ళిపోతానని, రాక్షస వంశమంతా నాశనమవుతుందని అన్నాడు. తప్పని పరిస్థితుల్లో వృషపర్వ తన కుమార్తె శర్మిష్ఠను దేవయానికి దాసిగా పంపించాడు. కాని శర్మిష్ఠ ఇది మనసులో పెట్టుకుంది. దేవయాని శర్మిష్ఠలతో పాటు యయాతి తన రాజ్యానికి వెళ్లాడు. దాసిగా పనిచేస్తున్న శర్మిష్ఠ జీవితం దుర్భరంగా మారింది. పైగా దేవయాని వల్లే తన జీవితం ఇలా అయింది కాబట్టి ఆమె కూడా యయాతిని వివాహం చేసుకొని దేవయానిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. సమయం చూసుకొని శర్మిష్ఠ యయాతి దగ్గరకు వెళ్ళింది. తనకు జీవితాన్నివ్వాలని కోరింది. శర్మిష్ఠ సౌందర్యవతి, పైగా రాజకుమారి. అందుకే దేవయానికి తెలియకుండా ఆమెను రహస్య వివాహం చేసుకున్నాడు యయాతి. కొన్నాళ్లకు యయాతి తన మొదటి భార్య దేవయానికి 2 కుమారులు జన్మించారు. వారి పేర్లు యదువు, తుర్వసు. అలాగే యయాతికి శర్మిష్ఠకు 3 కుమారులు జన్మించారు. వారి పేర్లు ద్రుహ్య, అను, పూరువు. కొన్నాళ్లకు యయాతి శర్మిష్ఠల రహస్య జీవితం గురించి దేవయానికి తెలిసిపోయింది. ఆ విషయాన్ని తండ్రి శుక్రాచార్యకు చెప్పింది. తన కుమార్తెకు అన్యాయం చేశాడన్న కోపంతో శుక్రాచార్య అల్లుడైన యయాతిని ఘోరంగా శపించాడు. ఏ యవ్వనాన్ని చూసుకొని మిడిసిపడ్డావో ఆ యవ్వనం పోయి దారుణమైన వృద్ధాప్యాన్ని అనుభవిస్తావని
శుక్రాచార్య శపించాడు. అల్లుడు ముసలివాడైతే నష్టం తన కుమార్తెకే కదా. ఆ విషయం గమనించి తొందరపడ్డామని దేవయాని శుక్రాచార్య ఇద్దరూ బాధపడ్డారు. శాప విమోచనం చెప్పాలని యయాతి కోరాడు. యయాతి కుమారుల్లో ఎవరైనా తమ యవ్వనాన్ని ఇచ్చి ఈ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే మళ్లీ యయాతి యువకుడవుతాడు. ఇలా పరిష్కారం చెప్పాడు శుక్రాచార్య. అప్పుడు యయాతి తన కుమారులను పిలిచాడు. పెద్ద కుమారుడు యదువు. ఈ యదువు నుంచే యదువంశం వచ్చింది. ఈ యదువంశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. వృద్ధాప్యం శాపం పొందిన యయాతి తన పెద్ద కుమారుడు యదువును పిలిచి యవ్వనాన్ని కొన్నాళ్ళివ్వాలని, తన వృద్ధాప్యం తీసుకోవాలని అడిగాడు. ఆ వృద్ధాప్యం బాధ తనకొద్దన్నాడు యదువు. తండ్రికి సహకరించలేదు. అప్పుడే తన రాజ్యానికి యదువు వారసుడు కాలేడని, యదువంశీకులకు ఎప్పటికీ రాజ్యాధికారం ఉండదని శపించాడు యయాతి. అందుకే యదువంశీకులైన బలరామకృష్ణులు ఏనాడు సింహాసనంపై కూర్చొని రాజ్యాలను పాలించలేదు. అది యయాతి శాప ఫలితం. అలాగే తాము పాలించాలనుకున్న ద్వారక కూడా సాగరంలో కలిసిపోవడం అందరికీ తెలిసిందే. అంత శక్తివంతంగా యయాతి శాపం పనిచేసింది. అలాగే క్షత్రియుడైన యయాతికి, బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి జన్మించిన యదువు, అతని తమ్ముడు తుర్వసులు ఇద్దరూ తండ్రి వైపు నుంచి చూస్తే క్షత్రియులే. కానీ లెక్క ప్రకారం క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారిని సూతులంటారు కాబట్టి యదువు సూతుడు కూడా అవుతాడు. అందుకే యదువంశంలో జన్మించిన వారందరికీ రథసారథ్యం తెలుసు. భారతంలో అర్జునుడికి రథసారథిగా ఉండి యుద్ధాన్నే గెలిపించాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు రథాన్ని నడపడంలో దిట్ట. యదువు తర్వాత అతని తమ్ముడు తుర్వసు, అలాగే శర్మిష్ఠ కుమారులు దృహ్య, అనువు అనే కుమారులను కూడా యయాతి పిలిచాడు. యవ్వనాన్ని దానం చేయాలని అడిగాడు. వారెవ్వరూ కూడా యవ్వనాన్ని వదులుకునేందుకు ఇష్టపడలేదు. వారిని కూడా శపించాడు యయాతి. తర్వాత యయాతికి శర్మిష్ఠకు పుట్టిన చివరి కుమారుడు పురు. అతను తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకొని తన యవ్వనాన్ని తండ్రికి దానం చేశాడు. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు యయాతి చంద్రవంశ చక్రవర్తిగా పాలించాడు. కొన్నాళ్లకు జీవితం మీద యయాతికి విరక్తి కలిగింది. తాను యవ్వనంతో ఉన్న తన భార్యలు వృద్ధురాళ్లైపోయారు. అప్పుడు పురువుకి తన యవ్వనాన్ని తనకి తిరిగిచ్చేసి తన సమస్త సామ్రాజ్యానికి అతన్నే చక్రవర్తిని చేసి యయాతి తపస్సుకు వెళ్లిపోయాడు. ఈ పూరు వంశం నుంచి మహాభారతంలోని కురు పాండవుల వంశాలు వచ్చాయి. యయాతి వంశీకుల్లో అతి ముఖ్యమైన వంశాలు యదువంశం, పురువంశం. ఈ యదువంశానికి రాజ్యాధికారం లేదు కాబట్టి వారు పురువంశరాజులకు మొదట్నుంచి మిత్రులుగా ఉంటూ వారికి సహాయాలు అందిస్తూ వచ్చేవారు. తాము గెలిచిన రాజ్యాల్లో ఎక్కడా సింహాసనం అధిష్ఠించలేదు. తెర వెనుక ఉండి రాజ్యాలు నడిపించారు. అక్కడక్కడా యదువంశీకులు సింహాసనం అధిష్ఠించినా వారు ఎక్కువ కాలం బతకలేదు. అలా యదువంశంలో జన్మించిన మహానుభావులే బలరామ, కృష్ణుడు. ఇది శ్రీకృష్ణుడి పూర్వీకుల చరిత్ర. శ్రీకృష్ణ పరమాత్మ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చరిత్ర గురించి తెలుసుకుందాం. దేవకీ వసుదేవుల చరిత్ర కూడా మనకు భాగవతంలోనే పూర్తిగా లభిస్తుంది. యయాతి కుమారుల్లో పెద్దవాడు యదువు. ఆ యదువుకి 4 కుమారులు. వారు సహస్రజిత్, క్రోష్టు, నల, రిపు. వీరిలో యదువంశాన్ని ముందుకు తీసుకువెళ్లిన వంశాలు సహస్రజిత్, క్రోష్టు వంశాలు. సహస్రజిత్ వంశంలో 3వ తరం చక్రవర్తి హేహయ. ఇతని నుంచే హేహయ వంశం వచ్చింది. ఈ హేహయ వంశంలో 9వ తరం వాడే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు యదువంశీకుడు, శ్రీకృష్ణుని పూర్వీకుడు. రావణ, పరశురామ, జమదగ్ని వీరంతా కార్తవీర్యార్జునుడి కాలంలో ఉన్నవారే. తన తండ్రిని అవమానించాడని కార్తవీర్యార్జునుడిని పరశురాముడు సంహరించాడు. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడి కుమారుడు పరశురాముడి తండ్రి జమదగ్నిని చంపేశాడు. ఆ తర్వాత క్షత్రియుల మీద కోపంతో పరశురాముడు 21 సార్లు యుద్ధం చేసి ఈ భూమి మీద దాదాపుగా క్షత్రియులందర్నీ సంహరించాడు. పరశురాముడు వదిలేగా మిగిలిన క్షత్రియ వంశాలే ఆ తర్వాత ఈ భూమిని పాలించాయి. ఇది భాగవతం చెప్పే చరిత్ర. అలా పరశురాముడు హేహయ వంశాన్ని పూర్తిగా నిర్మూలించాడు. ముందు మనం యదువంశాన్ని నడిపించిన వారసులు సహస్రజిత్, క్రోష్టు అని చెప్పుకున్నాం కదా. వీరిలో సహస్రజిత్ వంశంలో కార్తవీర్యార్జునుడి వంశాలను పరశురాముడు సంహరించాడు. ఆ కాలంలో ఉన్న క్రోష్టు వంశంలో చక్రవర్తులను కొందరిని పరశురాముడు క్షమించి వదిలేశాడు. అలా యదువంశాన్ని క్రోష్టు వంశీకులు పరిపాలించారు. మొదటి నుంచి వీరికి మధురే ప్రధాన కేంద్రం. అక్కడి నుంచి యదువంశీకులు పాలించారు. వీరికి రాజ్యాధికారం లేదు కాబట్టి ఆ రాజ్యాలను పాలించే చక్రవర్తులపై అధికారం వీరికి ఉండేది. అలా క్రోష్టు వంశంలో 32 తరాల తర్వాత అంధకుడు
మధురను పరిపాలించాడు. అతడి నుంచి అతని బంధువుల నుంచి 2 వంశాలు విస్తరించాయి. అవి శూరవంశం, వృష్ణి వంశం. ఈ శూరసేనుడికి 10 మంది కుమారులు, 5 కుమార్తెలు. వారి పేర్లు కూడా తెలుసుకుందాం. శూరసేనుడి 10 మంది కుమారుల్లో పెద్దవాడే వసుదేవుడు. ఆయనే మన శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి. వసుదేవుడి తమ్ముళ్ళు 9 మంది పేర్లు కూడా తెలుసుకుందాం. దేవభాగ, దేవశ్రవ, అనక, సృంజయ, శ్యామక, కంక, అనీక, వత్సక, వృక. ఈ 9 మంది వసుదేవుడి తమ్ముళ్ళు. ఇక శూరసేనకు 5 కుమార్తెలని చెప్పున్నాం కదా, వాళ్లే వసుదేవుడి చెల్లెళ్ళు, శ్రీకృష్ణుడికి మేనత్తలు. వారి పేర్లు పృథ, శృతదేవి, శృతకీర్తి, శృతస్రవ, రాజాధిదేవి. ఈ 5 వసుదేవుడి చెల్లెళ్ళు. వీరిలో పృథే కుంతీదేవి. కుంతీభోజ అనే రాజు శూరసేనుడికి స్నేహితుడు. అతనికి పిల్లలు లేరు. అందుకే పృథని శూరసేనుడు దత్తత ఇచ్చాడు. అలా కుంతీభోజ యువరాణిగా పృథ అక్కడికి వెళ్ళింది. ఆమె పేరు కూడా కుంతీదేవి అయింది. ఆమె పాండవులు, కర్ణుడి తల్లి. సొంత మేనత్త కుమారులు కాబట్టే శ్రీకృష్ణుడికి పాండవులు సొంత బావలు. కృష్ణుడు, పాండవులు రక్త సంబంధీకులు. అలాగే శ్రీకృష్ణుడి మిగిలిన మేనత్తల గురించి కొంచెం చెప్పుకుందాం. కుంతీదేవి పిల్లలు పాండవులు. అలాగే కుంతి సోదరులు శృతదేవి కుమారుడే దంతవక్త్రుడు, శృతకీర్తి కుమారుడు ప్రతర్ధనుడు, శృతస్రవ కుమారుడు శిశుపాలుడు, రాజాధిదేవి కుమారుడు వింద, అనువింద. వీళ్ళంతా కూడా శ్రీకృష్ణుడికి సొంత బావలే, రక్త సంబంధికులే. అలా యదువంశానికే చెందిన శూరసేనుడి వంశంలో వసుదేవుడు, కుంతి ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రలు. ఇక యదువంశంలో మరో వంశమైన వృష్ణి వంశంలో జన్మించినవాడు శూరసేనుడికి సమకాలికులు. దేవక, ఉగ్రసేన. వీరిద్దరూ మధురను పరిపాలించేవారు. వీరిలో దేవక చక్రవర్తికి 4 కుమారులు, 7 కుమార్తెలు. ఆ 4 కుమారుల పేర్లు దేవల, ఉపదేవ, సుదేవ, దేవవర్ధన. అలాగే 7 కుమార్తెలు. వారు ధృతదేవి, శాంతిదేవి, ఉపదేవి, శ్రీదేవి, దేవరక్షిత, సహదేవి, దేవకి. దేవకి చక్రవర్తికి చివరి కుమార్తె. అందరికంటే అల్లారు ముద్దుగా పెరిగిన కుమార్తె దేవకి. ఈ దేవకీ దేవిని వసుదేవుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మను కన్న గొప్ప తల్లి. వీరంతా దేవకుడి వంశం. ఇక దేవకుడికి ఉగ్రసేన అనే సోదరుడు ఉన్నాడని చెప్పుకున్నాం. ఈ ఉగ్రసేనుడికి 9 మంది కుమారులు, 4 కుమార్తెలు. 9 మంది కుమారులు ఎవరంటే కంస, న్యగ్రోధ, సునామక, కహ్వ, శంఖ, సుభు, రాష్ట్రపాల, విసృష్ట, తుష్టిమంత. వీరిలో కంసుడు చాలా ఫేమస్. కంసుడు దేవకి సొంత అన్నా చెల్లెళ్ళు కాదు. దేవకి చిన్నాన్న కుమారుడు కంసుడు. అయినా తన సొంత చెల్లెళ్ల కన్నా కంసుడు దేవకిని ప్రేమగా చూశాడు. శత్రుత్వం రానంత వరకు వసుదేవుడు, కంసుడు చాలా మంచి స్నేహితులు. అందుకే దేవకి వివాహాన్ని వసుదేవుడితో తనే దగ్గరుండి జరిపించాడు. అంతేకాదు, కంసుడికి 4 చెల్లెళ్లున్నారు. వారు కంస, కంసవతి, సురాభు, రాష్ట్రపాలిక. ఈ 4 చెల్లెళ్లను వసుదేవుడి తమ్ముళ్లకిచ్చి వివాహం చేశాడు. అలా వసుదేవుడి కుటుంబానికి, కంసుడి కుటుంబానికి మధ్య మంచి సంబంధాలుండేవి. కాని కంసుడు రాక్షస స్వభావం ఉన్నవాడు. తన శత్రువు అని భావిస్తే కన్న తండ్రిని కూడా వదల్డు. అలా తనను సంహరించే శ్రీకృష్ణుడు జన్మిస్తాడని తెలిసిన వెంటనే వసుదేవుడు దేవకిలపై శత్రుత్వాన్ని పెంచుకొని చివరికి పతనమైపోయాడు. ఇవి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైన దేవకీ, వసుదేవుల కుటుంబాలకు సంబంధించిన వివరాలు. మన భారత చరిత్రను మొదట వ్యాసుడు వైశంపాయనుడికి వివరించారు. అభిమన్యుడి కుమారుడు, పాండవుల తర్వాత హస్తినను పాలించిన పరీక్షిత్తుకి వైశంపాయనుడు భారతాన్ని వివరించారు. అయితే పరీక్షిత్తుకి భాగవతాన్ని చెప్పినవారు శుకుడు. వ్యాసుడి కుమారుడే శుకుడు. శ్రీకృష్ణుడి చరిత్రను తెలుసుకోవాలని ఉందని పరీక్షిత్తు వ్యాసుడిని అడిగాడు. అప్పుడు వ్యాసుడు తాను రచించిన సుందర పురాణం భాగవతాన్ని పరీక్షిత్తుకి బోధించమని శుకుడిని ఆదేశించాడు. అలా శుకుడి ద్వారా భాగవత ప్రచారం జరిగింది. లాస్ట్ ఎపిసోడ్స్లో శ్రీకృష్ణుడి పూర్వీకులు, వారి వంశ చరిత్రల గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ నుంచి శ్రీకృష్ణుడి చరిత్రను చెప్పుకుందాం. ఈ భూమిని కబళించేందుకు రాక్షస శక్తులు పెరిగిన ప్రతిసారి విష్ణువు ఏదో ఒక అవతారంలో వచ్చి ఈ భూమిని రక్షిస్తాడని
పురాణాలు చెప్పాయి. అలా వచ్చినవే దశావతారాలు. యుగాలు మారిన కొద్దీ రాక్షస శక్తులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ద్వాపర, కలియుగాల్లో రాక్షసులు అమిత శక్తివంతులుగా ఉంటారు. భగవంతుడి జన్మను కూడా నిరోధించగలిగే శక్తి వారికి ఉంటుంది. అందుకే ద్వాపర, కలియుగాల్లో విభిన్నమైన విష్ణు అవతారాలు ఉంటాయి. ద్వాపరంలో కృష్ణావతారం, కలియుగంలో కల్కి అవతారం రెండూ చాలా శక్తివంతమైనవి. ద్వాపర యుగంలో మనుషులు పూర్తిగా వ్యసనపరులయ్యారు. జూదం, మద్యం, అధికార దాహం ఇలాంటి వ్యసనాలతో రాక్షసాంశతో పుట్టిన ఎంతోమంది రాజులు భూమిని పట్టి పీడించారు. కలియుగంలో ప్రతి మనిషిలోనూ రాక్షసాంశం ఉంటుంది. అదే మనల్ని పతనం చేస్తుంది. ద్వాపరయుగం చివరి నాటికి కంస, నరకాసుర, కాలయవన, జరాసంధ, దుర్యోధన, శిశుపాల, దంతవక్త్ర లాంటి శక్తివంతమైన చక్రవర్తులు, వారితో పాటు ఎంతోమంది రాక్షసాంశతో జన్మించారు. వారి వంశాలు ముందరి తరాలకు వెళ్లకుండా సమూలంగా నాశనం చేయడానికి ఎత్తిన అవతారమే శ్రీకృష్ణ అవతారం. మన కాలానికి అతి దగ్గరగా ఉన్న అవతారం శ్రీకృష్ణుడు. మహాభారత కాలం ప్రకారం ఇప్పటికీ 5000 ఏళ్ల క్రితం ఈ భూమిపై నడిచిన భగవంతుడు శ్రీకృష్ణుడు. అతని అద్భుత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎలా బతకాలో చెప్పినవాడు కృష్ణుడు, ఎలా బతకకూడదో చెప్పినవాడు కృష్ణుడే. ప్రతి మనిషి తన జీవితంలో ఎలా పోరాడాలో, పోరాడి ఎలా గెలవాలో చెప్పిన భగవద్గీతను ప్రపంచానికి అందించిన గ్రేట్ ఫిలాసఫర్ శ్రీకృష్ణ. ఆ పరమాత్మ చరిత్రను తెలుసుకుందాం. భాగవతంలో శ్రీకృష్ణుడి అవతారానికి ముందు ఏ అంశాలు ఈ భూమి మీద జన్మించారో వివరంగా చెప్పారు. ప్రతి మనిషి పుట్టడం, మరణించటం, మళ్లీ పుట్టడం ఇదొక లైఫ్ సైకిల్. సైన్స్కు అందని లైఫ్ సైకిల్. మనం చేసే పనులే కర్మలు. ఆ కర్మల ఫలితమే వచ్చే జన్మగా ఉంటుందని భాగవతం సహా వేదాలు, పురాణాలు కూడా చెప్పాయి. అలా ద్వాపర యుగంలో, మహాభారత కాలంలో మనకు కనిపించే పాత్రల అంశాలను భాగవతం ఇలా చెప్పింది. దేవతలంతా యాదవులుగా జన్మించారు. విష్ణువు శ్రీకృష్ణుడిగా, ఆదిశేషు శ్రీకృష్ణుడి తేజస్సును భరించే బలరాముడిగా జన్మించారు. అప్సరసలు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించే గోపికలుగా జన్మించారు. శ్రీకృష్ణుడు జన్మించటానికి ముందు మధురను శూరసేనుడు పాలిస్తున్నాడు. మధుర చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను కంసుడి తండ్రి ఉగ్రసేనుడు, అతని అన్న దేవక పాలించారు. యయాతి నుంచి వచ్చిన వంశాల్లోనే భోజవంశం ఒకటి. ఆ భోజవంశానికి చెందినవాడే కంసుడు. యదువంశీకులకు మొదట్నుంచి మధురే ప్రధాన కేంద్రం. శూరసేన, ఉగ్రసేన కుటుంబాలకు మొదట్నుంచి మంచి సంబంధాలు ఉండేవని ముందే చెప్పుకున్నాం. శూరసేన పెద్ద కుమారుడు వసుదేవుడు, దేవకుడి చిన్న కుమార్తె దేవకి, ఉగ్రసేనుడి పెద్ద కుమారుడు కంసుడు. కంసుడికి తన చెల్లి దేవకి అంటే చాలా ఇష్టం. అందుకే తన స్నేహితుడు, గొప్ప మనసున్నవాడైన వసుదేవుడికి, దేవకికి దగ్గరుండి కంసుడు పెళ్లి చేశాడు. నవదంపతుల రథాన్ని కంసుడే స్వయంగా నడిపాడు. చాలా వైభవంగా దేవకీ వసుదేవుల వివాహం జరిగింది. దేవకీ వసుదేవులను తీసుకుని కంసుడు మధుర వైపు వెళుతున్నాడు. తన చెల్లిని, బావను తీసుకువెళుతున్న సమయంలో అనుకోకుండా ఆకాశవాణి అదృశ్య శక్తిలా కంసుణ్ణి హెచ్చరించింది. నీ చెల్లి పెళ్లిని వైభవంగా చేశావు గాని తన గర్భంలో పెరిగే అష్టమ గర్భమే నీ మృత్యు అవుతుందని ఆకాశవాణి చెప్పింది. ఆ మాటకు కంసుడు భయపడ్డాడు. అష్టమ గర్భం అంటే 8వ సంతానం అని అర్థం. అంటే దేవకికి జన్మించే 8వ బిడ్డ తనను చంపుతాడని కంసుడికి భయం పట్టుకుంది. కంసుడు రాక్షస అంశతో జన్మించాడు. తనకు ప్రమాదమని తెలిస్తే కన్న తండ్రిని కూడా వదల్డు. పెదనాన్న కుమార్తె అయిన దేవకి తనకో లెక్క కాదు. ఆకాశవాణి చెప్పగానే అన్నాళ్లూ ప్రేమగా చూసిన చెల్లిని క్షణాల్లో శత్రువుగా చూశాడు. ఆమెను జుట్టు పట్టుకొని లాగాడు. ఆమెను చంపేందుకు కత్తి తీశాడు. అప్పుడు వసుదేవుడు కంసుణ్ణి బతిమాలుకున్నాడు. ఆడపడుచుని అభిమానంగా చూడాలిగాని ఇలా బాధ పెట్టకూడదని చాలా విధాలుగా వసుదేవుడు కంసుడికి చెప్పి చూశాడు. ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని శత్రుత్వాలు పెంచుకుంటే మన పతనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుందని కూడా వసుదేవుడు చెప్పాడు. అయినా కంసుడికి జాలి కలగలేదు. అప్పుడు వేరే దారి లేక తనకు పుట్టే బిడ్డలందర్నీ నీకిస్తాను, బదులుగా తన భార్య దేవకిని వదిలిపెట్టాలని వసుదేవుడు ప్రాధేయపడ్డాడు. ఈ ఆలోచన కంసుడికి కూడా నచ్చింది. పుట్టిన బిడ్డలను సంహరిస్తే తనకు మృత్యుభయం లేదు అనుకున్నాడు.
పుట్టిన ప్రతి బిడ్డను తనకివ్వాలని వసుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. దేవకిని వసుదేవుణ్ణి వదిలేశాడు. కొన్నాళ్ల వరకు అంతా బాగానే గడిచింది. దేవకి వసుదేవుల పెళ్లైన ఏడాదికి వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతనికి కీర్తిమంత అని పేరు పెట్టారు. కాని ఇచ్చిన మాట ప్రకారం గుండె దిటవు చేసుకొని వసుదేవుడు తన మొదటి కుమారుణ్ణి కంసుడికిచ్చేశాడు. కాని అప్పటికి కంసుడు ఏ ఆలోచనతో ఉన్నాడో గాని వసుదేవుడు బిడ్డను తిరిగి ఇచ్చేశాడు. తనకు 8వ బిడ్డ వల్లే ప్రమాదమని, ఈ మొదటి బిడ్డతో తనకెలాంటి ప్రమాదం లేదని, కాబట్టి ఇతన్ని తీసుకువెళ్లవచ్చని కంసుడు వసుదేవుడితో అన్నాడు. ఆ మాట విని వసుదేవుడు ఆశ్చర్యపోయాడు. కంసుడి మాటలను పూర్తిగా నమ్మలేదు. కంసుడు ఎప్పుడెలా మారతాడో తెలీదు. ఆ విషయం వసుదేవుడికి తెలుసు. కాని తన బిడ్డను ఏమీ చెయ్యనందుకు కంసుడికి కృతజ్ఞతలు చెప్పి వసుదేవుడు వెళ్ళిపోయాడు. ఒకరోజున మధురకి నారదుడు వచ్చాడు. కంసుణ్ణి కలిశాడు. విష్ణు అవతారం కొద్ది కాలంలో భూమి మీదకి వస్తుందని చెప్పాలని నారదుడు వచ్చాడు. ధర్మ సంస్థాపనలోనే ఎప్పుడూ నారదుడు విష్ణువుకి వారధిగా పనిచేస్తూ ఉంటాడు. సినిమాల్లో నారదుణ్ణి కామెడీ క్యారెక్టర్లా చూపిస్తూ ఉంటారు. నారదుడు దేవర్షి. విష్ణువు అంతరాత్మే నారద మహర్షి. భగవంతుడు మొదట అవకాశం ఇస్తాడు. అప్పటికీ మారకపోతే శిక్షిస్తాడు. ఆ మొదటి అవకాశమే నారదుడు. విష్ణువే జన్మిస్తాడని తెలిసిన తర్వాత కంసుడు తన రాక్షసాన్ని వదిలేస్తే శిక్ష ఉండేది కాదు. కాని కంసుడు మారడని నారదుడికి అర్థమైంది. అప్పుడు అసలు విషయం చెప్పాడు. నీ రాజ్యంలోని వ్రేపల్లెలో ఉన్న యాదవులు దేవతల అంశలని నారదుడు చెప్పాడు. ఆ భగవంతుడు దేవకీ గర్భాన జన్మించి రాక్షసులందర్నీ సంహరిస్తాడని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే కంసుల్లో మళ్లీ రాక్షసుడు లేచాడు. దేవకికి జన్మించే ప్రతి బిడ్డ విష్ణువే కావచ్చని భయపడ్డాడు. దేవకి వసుదేవులను బంధించాడు. అంతవరకు యదు, భోజ, అందక దేశాలకు కంసుడి తండ్రి ఉగ్రసేనుడే చక్రవర్తి. తండ్రి ఉండగా తన ఆగడాలు సాగవని కన్న తండ్రినే బంధించిన దుర్మార్గుడు కంసుడు. అలాగే వసుదేవుడి రాజ్యాలను కూడా కంసుడు ఆక్రమించాడు. మొత్తం రాజ్యాన్ని తన పాలన కిందకు తెచ్చుకున్నాడు. ఎదురు తిరిగిన చాలామంది యాదవులని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. కంసుడికి ఎంతోమంది రాక్షస అనుచరులు ఉన్నారు. వారందర్నీ పిలిచాడు. వారిలో ముఖ్యమైన వారు బాణ, భౌమాసుర, మాగధ, మహాశన, కేసి, ధేనుక, బక, ప్రలంబ, తృణావర్త, చాణూర, ముష్టిక, అరిష్ట, పూతన, ఇలా ఎంతోమంది రాక్షసులు కంసుడి స్నేహితులు. వారందరితో కలిసి యాదవులకు పట్టున్న రాజ్యాలపై దాడి చేశాడు కంసుడు. ఈ రాక్షసుల ధాటికి యాదవుల్లో చాలామంది చెల్లాచెదురయ్యారు. అందరూ కంసుడికి భయపడి వివిధ రాజ్యాలకు వలస వెళ్ళిపోయారు. ఇంకొంతమంది యాదవులు పుట్టిన నేలను వదల్లేక కంసుడి అరాచకాలు భరిస్తూనే ఉండిపోయారు. ఇటు దేవకీ గర్భాన జన్మించిన 6 బిడ్డలను కంసుడు సంహరించాడు. ఇక 7వ బిడ్డగా జన్మించిన వాడే బలరాముడు. బలరాముడు జననమే ఒక అద్భుతం. ఇప్పుడు మనం వింటున్న సరోగసి అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆనాడే ఉందని చెప్పే సాక్ష్యం బలరాముడు. సరోగసి ద్వారా చరిత్రలో పుట్టిన తొలి బిడ్డ బలరాముడేనని భాగవతం ద్వారా చెప్పచ్చు. 6 బిడ్డలను పోగొట్టుకున్న దేవకీ వసుదేవులు మానసికంగా కుంగిపోయారు. ఈలోపు దేవకి మళ్లీ గర్భం దాల్చింది. ఈ బిడ్డను కంసుడు సంహరిస్తాడని ఇద్దరు దుఃఖంలో మునిగిపోయారు. అప్పుడే విష్ణువు యోగమాయా దేవిని సృష్టించాడు. లోకాలను నడిపించే పరాశక్తి అంశే ఈ యోగమాయ. ఆ యోగమాయను భద్రా అని విష్ణువు పిలిచాడు. వసుదేవుడు దేవకితో పాటు ఆమె తోబుట్టులోను కూడా వివాహం చేసుకున్నాడు. అందరిలో దేవకిని అమితంగా వసుదేవుడు ప్రేమించాడు. కంసుడు దేవకితో పాటు వసుదేవుడి భార్యలందర్నీ బంధించాడు. వీరికన్నా ముందు వసుదేవుడు రోహిణిని వివాహం చేసుకున్నాడు. ఆమె వసుదేవుడి మొదటి భార్య. ఏదో ఒకరోజు తనకు ప్రమాదం జరుగుతుందని గమనించి రోహిణీదేవి అజ్ఞాతంలోకి వెళ్లాలని వసుదేవుడు హెచ్చరించాడు. వసుదేవుడు చిన్ననాటి స్నేహితుడే నందుడు. శ్రీకృష్ణుణ్ణి పెంచిన తండ్రి నందుడు. గోకులంలో ఉన్న నందుడు రోహిణిని జాగ్రత్తగా సంరక్షించాడు. రోహిణి నందుడి ఇంట్లోనే రహస్యంగా జీవించింది. అప్పుడే దేవకి గర్భవతి అయింది. తన గర్భంలో 7వ బిడ్డ పెరుగుతున్నాడు. యోగమాయకు విష్ణువు ఒక ముఖ్యమైన పని అప్పగించాడు. అదేంటంటే దేవకీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఆదిశేషుడి అంశ. ఆమె గర్భంలో పెరుగుతున్న ఆ తేజస్సుని జాగ్రత్తగా బయటకు తీసి రోహిణీ గర్భాన ప్రవేశపెట్టాలని యోగమాయను విష్ణువు ఆదేశించాడు. అంటే దేవకీ గర్భంలో ఉన్న పిండాన్ని రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టాలి.
కడుపులో మోసేది రోహిణీదేవే అయినా అసలు తల్లి దేవకి అన్నమాట. అలా దేవకి గర్భాన పుట్టి రోహిణీదేవి గర్భాన పెరిగి జన్మించిన బిడ్డే బలరాముడు. ఒక గర్భం నుంచి ఇంకో గర్భానికి ఆకర్షింపబడ్డాడు కాబట్టి బలరాముడికి సంకర్షణ అనే పేరు వచ్చింది. విష్ణువు చెప్పినట్టే యోగమాయాదేవి తన మాయతో దేవకీ గర్భంలో ఉన్న బలరాముడు తేజస్సుని రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. బలరామకృష్ణులు జన్మించిన తర్వాత ఈ భద్ర యోగమాయాదేవిగా యశోదకు ఆడబిడ్డగా జన్మించింది. ఆమె సుభద్ర, అర్జునుడి భార్య. అందుకే పూరీ జగన్నాథుడి ఆలయంలో మనకు శ్రీకృష్ణుడు, సుభద్ర, ఆమె అన్నయ్య అయిన బలభద్ర లేదా బలరాముడి విగ్రహాలు ఉంటాయి. అక్కడ ఉన్న దేవత యోగమాయా శక్తి. యోగమాయనే మనం చాలా పేర్లతో దేశమంతా ఇప్పటికీ పూజిస్తున్నాం. ఆ వరాన్ని కూడా విష్ణువే యోగమాయకిచ్చాడు. ఆ పేర్లను భాగవతంలో చెప్పారు. అవేంటంటే దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక. ఈ 14 పేర్లతో దేశమంతా ఉన్న ఈ దేవతలు వేరెవరో కాదు, బలరామకృష్ణులను గర్భంలో ఉన్నప్పుడే కాపాడిన యోగమాయాదేవి రూపాలు. అంటే సాక్షాత్ విశ్వాన్ని నడిపించిన పరమాత్మనే కాపాడిన అత్యంత శక్తివంతమైన దేవత యోగమాయాదేవి. అందుకే దసరాలో దుష్ట సంహార శక్తి పూజగా ఇప్పటికీ పూజిస్తున్నాం. ఇక్కడ దేవకీ గర్భంలో ఉన్న బలరామ తేజస్సుని రోహిణీ గర్భంలో యోగమాయ ప్రవేశపెట్టింది. దేవకికి గర్భస్రావం జరిగిందని కంసుడితో సహా అందరూ అనుకున్నారు. అలా రోహిణీ గర్భాన బలరాముడు జన్మించాడు. బలరాముడికి చాలా పేర్లున్నాయి. గర్భాన్ని ఆకర్షించటం వల్ల పుట్టినవాడు కాబట్టి సంకర్షణుడు అని, అమిత బలవంతుడు కాబట్టి బలభద్రుడని, అందర్నీ ఆనందింపజేసేవాడు కాబట్టి బలరాముడని ఆయనకు పేర్లున్నాయి. బలరాముడు జన్మించిన కొన్నాళ్లకు దేవకి విష్ణు తేజస్సుతో 8వ గర్భం దాల్చింది. బలరాముడు దేవకి బిడ్డే అయినా రోహిణీ గర్భాన పెరగడం వల్ల రోహిణికి కుమారుడిగానే పెరుగుతున్నాడు. బలరాముడు జన్మించిన కొన్నాళ్లకు దేవకి 8వసారి గర్భం దాల్చింది. ఈసారి మాత్రం పుట్టబోయేది సాక్షాత్ విష్ణు అవతారమే అని కంసుడికి అర్థమైపోయింది. పుట్టిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ తన మృత్యువైన ఆ విష్ణు అవతారాన్ని సంహరించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఆ భగవంతుడు విశ్వాన్ని కాపాడేందుకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. మొత్తం 21 అవతారాలు. వాటిని ఏకవింశతి అవతారాలు అంటారు. ప్రతి అవతారంలోనూ ఎన్నో కష్టాలు. ఆ 21 అవతారాల్లో మన భూమిని ఉద్ధరించిన అవతారాలు 10. అందుకే మనకు దశావతారాలు ముఖ్యమైనవి. ప్రతి అవతారంలోనూ భగవంతుడు పడిన కష్టాలతో పోలిస్తే మన కష్టాలు లెక్కకు కూడా రావు. ఈ భూమిని ప్రళయం నుంచి రక్షించి మనిషి ఉనికి కాపాడినవాడు మత్స్యావతారం. దేవతలు ఈ భూమిని రక్షించాలి, భూమిని భక్షించే రాక్షసులు నశించాలి. కాబట్టి దేవతలను కాపాడేందుకు వచ్చినవాడు కూర్మావతారం. ఈ భూమి ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పేందుకు పుడమిని ఆక్రమించిన హిరణ్యాక్షుణ్ణి సంహరించినవాడు వరాహ అవతారం. తన భక్తుల మీద చెయ్యేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని, ఎక్కడ్నించైనా రాగలనని హామీ ఇచ్చి మరీ హిరణ్యకశిపుడి గుండెలు చీల్చినవాడు నరసింహ అవతారం. భూమండలమంతా ఆక్రమించాలన్న బలి అహంకారాన్ని 3 అడుగులతో పాతాళానికి తొక్కి నీ అహంకారమే నీ పతనమని చెప్పినవాడు వామనావతారం. మనిషిని రక్షించాల్సిన క్షత్రియులే రాక్షసులైతే ఆ క్షత్రియుడికి కూడా బతికే హక్కు లేదని 21 సార్లు రాక్షసరాజులను సంహరించి భూమిని సంస్కరించినవాడు పరశురామావతారం. ధర్మాన్ని స్థాపించి ధర్మబద్ధంగా బతికేవాడే అసలైన మనిషిని చెప్పడమే కాకుండా ఎవరూ పడనన్ని కష్టాలు పడి చివరికి ధర్మమే గెలుస్తుందని నిరూపించిన భగవంతుడు శ్రీరామావతారం. ఇవన్నీ అవతారాలు మాత్రమే కాదు, మనిషి ఎలా బతకాలో చెప్పే జీవిత పాఠాలు. ఇన్ని అవతారాలు ఎత్తినా మనిషి మనిషే. అతనిలో అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, మదమత్సరాలు పుడుతూనే ఉంటాయి. అవి భూమికి ప్రమాదంగా మారిన ప్రతిసారి అవతారాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. రాక్షస సంహారం చేస్తూనే ఉంటాయి. రామావతారం తర్వాత ద్వాపరం, కలియుగానికి ఆ యుగం ఒక ప్రతిబింబం లాంటిది. చాలామందికి ఒక అనుమానం, 8వ అవతారం బలరాముడిగా
9వ అవతారం కృష్ణుడిగా ఎందుకు జన్మించారని అంటుంటారు. మిగిలిన అవతారాల్లో భగవంతుడి లక్ష్యం దుష్ట సంహారం మాత్రమే. కాని ద్వాపరంలో మనుషులే కాదు, వారి మనసుల్లోనూ రాక్షసత్వమే. మనుషుల మనసుల్లో ఉన్న రాక్షసాన్ని కూడా భగవంతుడు సంహరించాల్సిన సమయం వచ్చింది. అందుకు విష్ణువు 3 భాగాలుగా వచ్చాడు. విష్ణు తేజస్సే ఆదిశేషు, అది తెల్లని తెలుపు. విష్ణు శక్తి ఈ విశ్వం, అది నల్లని నలుపు. విష్ణు తేజస్సు బలరాముడిగా, విష్ణు శక్తి శ్రీకృష్ణుడిగా జన్మించారు. అందుకే బలరాముడు తెలుపు, శ్రీకృష్ణుడు నల్లనివాడు. అలాగే చిటికేస్తే విశ్వాన్నే అంతం చేసే శక్తి విష్ణువు. ఆ శక్తితో కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించగలడు. కాని మనిషి పుట్టిన ప్రతిసారి తన కర్మలను తాను మాత్రమే చేయాలి. భగవంతుడు శక్తి ఇస్తాడు, పని మనమే చేయాలి. అందుకే నరనారాయణ అవతారాల్లో తన శక్తిలో మరో భాగమైన నరుడు అర్జునుడిగా పుట్టాడు. అతనే కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాడు. ఈ ద్వాపరంలో విష్ణువు ఒక భాగంగా కాదు, 3 భాగాలుగా ఉన్నాడు. ఒకవేళ శ్రీకృష్ణ అవతారమే ఈ మానవ భవబంధాల మాయలో పడిపోతే అతణ్ణి అప్రమత్తం చేసి వచ్చిన పనిని గుర్తు చేసేందుకు తన అవతారమే అయిన బలరాముడు తన అంతరాత్మగా కావలసి వచ్చాడు. యుద్ధం చేయాల్సి వస్తే తన మాయాశక్తి అతీతమైనది కాబట్టి తన బదులు యుద్ధం చేసేందుకు అర్జునుడు కావాల్సి వచ్చాడు. అందుకే ద్వాపర యుగంలో విష్ణువు 2 అవతారాల సమ్మేళనం. అర్జునుడు సాక్షాత్ శ్రీకృష్ణుడి శక్తి. అందుకే 8వ అవతారం బలరాముడు, 9వ అవతారం శ్రీకృష్ణుడు. చాలామంది 9వ అవతారం బుద్ధుడని అంటుంటారు. బుద్ధుడు ఒక సన్యాసి మాత్రమే, అతను భగవంతుడి అవతారం కాదు. ప్రాచీన ఆలయాల్లో ఎక్కడా దశావతారాల విగ్రహాల్లో బుద్ధుడి విగ్రహం లేదు. బౌద్ధం వచ్చిన తర్వాత ఆ మతాన్ని విస్తృతం చేసేందుకు 9వ అవతారంగా బుద్ధుణ్ణి చెప్పడం జరిగింది. కానీ ప్రాచీన 18 పురాణాల ప్రకారం 8వ అవతారం బలరాముడు, 9వ అవతారం శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుడి తేజస్సైన బలరాముడు శ్రీకృష్ణుడి కంటే ముందు జన్మించాడు. 8వ గర్భంగా దేవకీమాత కడుపున విష్ణు విశ్వ తేజస్సు ప్రవేశించింది. ఎవరికి ఈ విశ్వాన్ని కూడా భరించగలిగే శక్తి ఉంటుందో వారి గర్భానే ఆ భగవంతుడు కొలువుంటాడని పురాణాలు చెప్తాయి. అలా ఈ విశ్వాన్నే దేవకీమాత మోసింది. ఆ 9 నెలలు దేవకీమాత ఆ విశ్వశక్తిని భరించగలిగింది. అంతటి గొప్ప స్త్రీ దేవకి. అన్ని గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో కృష్ణపక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి తిథి నాడు అర్ధరాత్రి ఇప్పటి కాలమానం ప్రకారం సరిగ్గా 12 గంటలకు శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్పాయి. అదే శ్రీకృష్ణాష్టమి. జన్మించిన సమయంలో చిన్ని బాలుడిగా శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో భాగవతం అద్భుతంగా వివరించింది. దివ్య రూపంతో కృష్ణుడు వసుదేవుడికి జన్మించాడు. అతని వర్ణం నీలమేఘ వర్ణంతో ఉంది. ఇక్కడ నీలమేఘమంటే చాలామంది శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడని అనుకుంటారు. సినిమాల్లో కూడా అలానే చూపించారు. కాబట్టి అందరి మదిలో కృష్ణుడు అనగానే నీలం అనే ముద్ర పడిపోయింది. నీలమేఘమంటే నల్లని మేఘమని అర్థం. బూడిద రంగులో ఆకాశంలో కనిపించే మేఘాలను నీలమేఘాలు అంటారు. ఎక్కడైనా మేఘాలు నీలంగా ఉంటాయా? అలాంటి మేఘాలు అసలు ఎక్కడా ఉండవు. నీలమేఘాలు అంటే చామన ఛాయ రంగులో ఉండే మేఘాలని అర్థం. శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడు. శ్యామ అంటే నలుపు. చామన ఛాయలో ఉండే నల్లనివాడు నీలమేఘశ్యాముడు శ్రీకృష్ణుడు. అంతే తప్ప కృష్ణుడి రంగు సినిమాలో చూపించినట్లు నీలం కాదు. అలా నీలమేఘశ్యాముడిగా వసుదేవుడికి కృష్ణుడు దర్శనమిచ్చాడు. పుట్టిన వెంటనే 4 చేతులతో శంఖు చక్రాలతో వసుదేవుడికి బాలకృష్ణుడు దర్శనమిచ్చాడు. అలాంటి అద్భుత దర్శనంతో వసుదేవుడు పులకించిపోయాడు. శ్రీకృష్ణుడు జన్మించింది కేవలం కంసుడి కోసమేనా? కాదు. ద్వాపర యుగమంతా రాక్షస యుగమే. ఆ రాక్షస వంశాలన్నీ కలియుగంలో వస్తే ఇక ఆ అరాచకం అంతా ఇంతా కాదు. అందుకే కలియుగంలోకి ఒక్క రాక్షస వంశం కూడా రాకుండా సమూలంగా శ్రీకృష్ణుడు నాశనం చేయడానికే ఆ అవతారం ఎత్తాడు. శ్రీకృష్ణుడి ముందు కంసుడు ఒక చిన్న నలుసు, అంతే. అలా తన ఒడిలో ఆడుకుంటున్న పరమాత్మను చూసి దేవకీదేవికి ఆనందం, దుఃఖం రెండూ వచ్చాయి. కంసుడు ఎక్కడ తన బిడ్డను చంపేస్తాడో అన్న భయం. దేవుడే పుట్టినా తల్లికి కొడుకే కదా, కన్నతల్లి భయం తనది. అప్పుడే విష్ణు స్వరూపంలో ఉన్న కృష్ణుణ్ణి దేవకి ప్రార్థించింది.
దుష్టుడైన కంసుణ్ణి శిక్షించాలని కోరింది. అప్పుడు విష్ణువు దేవకీ వసుదేవుల పూర్వజన్మల గురించి వివరించాడు. ఒక జన్మలో దేవకి పృష్ణి అనే గొప్ప పతివ్రత. ఆమె భర్తగా వసుదేవుడు ఆ జన్మలో సుతపుడు అనే పేరుతో మహర్షిగా ఉన్నాడు. వారిద్దరూ తపస్సు చేసి విష్ణువు సాక్షాత్కారం పొందారు. తమ 3 జన్మల్లో విష్ణువే కుమారుడిగా పుట్టాలని వరం అడిగారు. అలా ఆ జన్మలో ఆ దంపతులకు పృష్ణి గర్భ పేరుతో విష్ణువు జన్మించాడు. ఆ తర్వాత జన్మలో దేవకీ వసుదేవులే అదితి కశ్యపుడిగా జన్మించారు. వారికి వామనుడిగా విష్ణువు జన్మించాడు. చివరగా దేవకీ వసుదేవులకు కృష్ణుడిగా జన్మించాడు. ఈ వివరణ అంతా భాగవతంలో ఉంటుంది. అప్పటికే యోగమాయ నందుని భార్య అయిన యశోద గర్భంలో ఉంది. శ్రీకృష్ణుడు పుట్టిన కొద్దిసేపటికే యోగమాయ భద్రాదేవిగా యశోదకు జన్మించింది. ఆ తర్వాత ఆమె సుభద్రాదేవి అయింది. బలరామకృష్ణుల చెల్లెలు సుభద్ర. విష్ణువు వసుదేవుడికి అన్ని ఆదేశాలు ఇచ్చాడు. తనను గోకులంలో ఉన్న నందుడి ఇంటికి చేర్చాలని, అక్కడ ఉన్న ఆడపిల్లను ఇక్కడకు తీసుకురావాలని వసుదేవుణ్ణి విష్ణువు ఆదేశించాడు. విష్ణుమాయ వల్ల సైనికులంతా నిద్రలో ఉన్నారు. తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ఆ పసిబిడ్డను తీసుకుని వసుదేవుడు కదిలాడు. అతని వెనుకే ఆదిశేషుడు కృష్ణుడికి వసుదేవుడికి కాపలా కాస్తూ వెళుతున్నాడు. వసుదేవుడు నడిచే దారిలో ఊరంతా మైకల్లో మునిగిపోయింది. గోకులానికి వెళ్లాలంటే యమునా నది దాటాలి. అప్పటికే యమునా నది వరదల వల్ల ఉప్పొంగుతోంది. ఎలా దాటాలో వసుదేవుడికి అర్థం కాలేదు. కాని ఆయన తీసుకువెళుతుంది ఈ విశ్వాన్నే శాసించే పరమాత్మను కదా. యమునా నది తనంత తానే ఆ భగవంతుడికి దారి ఇచ్చింది. నది 2గా చీలి దారి ఏర్పడింది. ఆ దారిలో వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని గోకులం వైపు వెళ్లాడు. గోకులంలో కూడా విష్ణుమాయ వల్ల అందరూ మైకంలో పడుకొని ఉన్నారు. నంద యశోదలు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. యశోద పక్కన ఆడబిడ్డ ఉంది. ఆ ఆడబిడ్డను వసుదేవుడు తీసుకున్నాడు. తన చిన్ని కృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టాడు. అక్కడ్నుంచి ఆ ఆడబిడ్డను తీసుకుని వేగంగా మధురకు చేరాడు. దేవకీ పక్కన ఆడబిడ్డను పడుకోబెట్టాడు. మళ్లీ కారాగారం తలుపులు వాటంతటవే మూసుకున్నాయి. వెంటనే విష్ణుమాయ విడిపోయింది. ఆడబిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని సైనికులు దేవకీ వసుదేవుల కారాగారం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. బిడ్డ పుట్టిందన్న సంగతి కంసుడికి చెప్పారు. కంసుడు హడావుడిగా దేవకీ వసుదేవుల దగ్గరకు వచ్చాడు. పుట్టినది మగబిడ్డ కాదని, ఆడబిడ్డని, ఆడబిడ్డను అది మేనకోడల్ని చంపడం క్షత్రియ లక్షణం కాదని దేవకి తన అన్నను వేడుకుంది. ఈ ఆడబిడ్డనైనా తనకు మిగిల్చాలని ఏడ్చింది. అయినా కంసుడు వదల్లేదు. ఆ ఆడబిడ్డ కాలు పట్టుకొని విసిరికొట్టాడు. కాని ఆ ఆడబిడ్డ పైకెగిరి యోగమాయ విశ్వరూపాన్ని ధరించింది. 8 చేతులతో ప్రత్యక్షమై కంసుణ్ణి హెచ్చరించింది. నిన్ను చంపే మహావీరుడు నాతో పాటే పుట్టి మరోచోట పెరుగుతున్నాడని, నీ చావు ఘడియలు దగ్గర పడ్డాయని ఆ యోగమాయ కంసుణ్ణి హెచ్చరించి మాయమైంది. ఆ తర్వాత ఆ యోగమాయే సుభద్రాదేవి అయింది. యోగమాయ మాట విని కంసుడు భయపడ్డాడు. తన శత్రువు విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని కంగారు పడ్డాడు. ఆ మర్నాడు మంత్రులను పిలిచాడు. రాజ్యంలో ఎక్కడ పసిపిల్లలు కనిపించినా చంపేయమని ఆదేశించాడు. తన రాక్షస మిత్రులకు ఆ పని అప్పజెప్పాడు. వారంతా కనిపించిన పసిపిల్లలను చంపడం మొదలుపెట్టారు. అంతటి దుర్మార్గుడు కంసుడు. అక్కడ గోకులంలో యశోదానందుల సందడికి ఆనందానికి అవధుల్లేవు. కృష్ణుడు జన్మించిన సందర్భంగా వారు ఊరంతా పెద్ద పండగ చేశారు. గోకులానికి రాజులాంటి వ్యక్తి నందుడు. వసుదేవుడికి స్నేహితుడే కాదు, ఒక వరుసలో బంధువు కూడా అవుతాడు. అందుకే తన కుమారుడు నందుడి దగ్గరే క్షేమంగా ఉంటాడని వసుదేవుడు నిశ్చింతగా ఉన్నాడు. తన ఇంట్లో పెరుగుతున్నది వసుదేవుడి కుమారుడే అన్న సంగతి నందుడికి తెలుసు. యశోదకు మాత్రం తెలీదు. అవతార పురుషుడి జన్మరహస్యాన్ని నందుడు తనలోనే దాచుకున్నాడు. కాని గోకులంలో మాత్రం శ్రీకృష్ణుడి జననం తర్వాత సంబరాలు అద్భుతంగా జరిగాయి. మధుర ప్రజలు ప్రతి ఏటా కంసుడికి పన్నులు కడుతుంటారు. అలా పన్నులు కట్టేందుకు నందుడు మధురకు వెళ్లాడు. అప్పటికి శ్రీకృష్ణుడు జన్మించాడని కంసుడికి తెలుసు. కాబట్టి దేవకీ వసుదేవులను జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చాడు. అలా మధురకు వెళ్లిన నందుడు తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడు తండ్రి అయిన వసుదేవుణ్ణి కలిశాడు. తన కుమారుడు నందుడి దగ్గరే ఉన్నాడు కాబట్టి అతన్ని చూడగానే వసుదేవుడికి దుఃఖం ఆగలేదు. అతన్ని పలుకరించి క్షేమ సమాచారాలన్నీ కనుక్కున్నాడు.
కంసుడు వెతికి వెతికి మరీ చంటి పిల్లను చంపేస్తున్నాడని, ఎలాగైనా పిల్లలను కాపాడాలని నందుడిని వసుదేవుడు హెచ్చరించాడు. అది విన్నందుకు కంగారుపడి వెంటనే తన పల్లెకు బయలుదేరాడు. రోజుల పిల్లాడైన శ్రీకృష్ణుడి మీద కంసుడు ఎన్ని దాడులు జరిపించాడంటే కంసుడు ఎంత దుర్మార్గుడో ఆ ఘోరాలే చెప్తాయి. అప్పటికే కంసుడు తన సైన్యంలో ఉన్న పూతన అనే రాక్షసిని పంపించాడు. ఆమె ఊళ్ళో తిరుగుతూ కనిపించిన పసిపిల్లలందర్నీ చంపేస్తోంది. అలా నందుడు ఉన్న గోకులానికి వచ్చింది. పోతనగారి భాగవతంలో ఈ గోకులాన్ని వ్రేపల్లె అని రాశారు. వ్రేపల్లె అని కూడా అనవచ్చు. ఒక అందమైన యువతి రూపంలో పూతన వ్రేపల్లెలో తిరుగుతోంది. శ్రీకృష్ణుడిని చూసేందుకు అప్పటికే చాలామంది గోపికలు ఆ ఇంట్లో ఉన్నారు. నందుడి ఇల్లంతా సందడిగా ఉంది. అదే సమయంలో పూతన కూడా ఆ ఇంట్లోకి వచ్చింది. ఆమె సౌందర్యాన్ని చూసి గోపికలు కూడా ఆశ్చర్యపోయారు. అందరూ ఆమె మాయలో పడిపోయారు. అక్కడ ఉన్న పసిబాలుడి రూపంలో ఉంది విష్ణువు అని పూతన గ్రహించలేకపోయింది. పసిపిల్లాడే కాబట్టి చంపడం చిన్న పని అనుకుంది. అలాగే చిన్ని కృష్ణుడి దగ్గరకు వచ్చింది. మరోవైపు యశోద, రోహిణి వారిస్తున్నా వినకుండా చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకుని తన చనుబాలిచ్చింది. ఆ పాలలో ఉన్న విషంతో కృష్ణుణ్ణి చంపాలన్నది పూతన ఆలోచన. కాని సర్వాంతర్యామి అయిన విష్ణువుకి ఇది తెలీదా? పూతన పాలనే కాదు, తన ప్రాణాలను కూడా పీల్చేశాడు. ఏం జరుగుతుందో పూతనకు అర్థం కాలేదు. అందమైన మాయారూపాన్ని విడిచి తన నిజస్వరూపంతో పూతన పెద్ద పెద్ద కేకలు పెడుతూ పడిపోయి ప్రాణాలు విడిచింది. ఆమె రాక్షస శరీరం ఒక ఊరంతా ఉందని భాగవతంలో వివరించారు. అంత పెద్ద శరీరంతో పూతన పడిపోయి ఉంది. ఒక చిన్న బాలుణ్ణి సంహరించేందుకు కంసుడు అంతటి భయంకర రాక్షసిని జాలి లేకుండా పంపాడు. పూతన మృత శరీరంపై ఆడుకుంటున్న శ్రీకృష్ణుణ్ణి చూసి యశోద భయపడిపోయింది. అతణ్ణి ఎత్తుకొని లాలించింది. అంత పెద్ద శరీరానికి నందుడు, మిగిలిన గోపాలకులు దహన సంస్కారాలు చేశారు. రోజుల పిల్లల వయసు నుంచే శ్రీకృష్ణుడు కష్టాలు ఎదుర్కొన్నాడు. శ్రీరాముడికి కష్టాలు వనవాస సమయం నుంచి ఎదురైతే శ్రీకృష్ణుడి జన్మమే కారాగారవాసంతో మొదలై అడుగడుగునా ప్రాణగండాలతో అతని జీవితం గడిచింది. నిజానికి రాముడికన్నా కృష్ణుడు అనుభవించిన కష్టాలే ఎక్కువ. అలా పూతన గండం తప్పిందని గోకులంలో అంతా సంబరాలు చేసుకున్నారు. అంతటి రాక్షసిని సంహరించిన శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదని, సాక్షాత్ భగవంతుడి స్వరూపమే అని గోకులంలో అంతా అనుకున్నారు. కాని యశోద మాత్రం తన బిడ్డకేమవుతుందో అన్న భయంతో బాలకృష్ణుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటోంది. కొన్ని రోజుల తర్వాత శ్రీకృష్ణుడు బోర్లా పడ్డాడు. ఆ సంబరాన్ని నంద, యశోదలు ఘనంగా చేద్దాం అనుకున్నారు. ఊరికి దగ్గరలోనే ఏర్పాట్లు చేశారు. ఒక ఎడ్లబండిపై అన్ని రకాల తినుబండారాలు పెట్టారు. యశోద ఆ కార్యక్రమాల హడావుడిలో ఉంది. పిల్లాడికి ఎండ తగులుతుందని ఆ ఎడ్లబండి కింద కృష్ణుణ్ణి పడుకోబెట్టింది. ఆ ఎడ్లబండి చక్రం మామూలు చక్రం కాదు. అది చక్రం రూపంలో ఉన్న చక్రాసురుడు. ఆ చక్రాసురుడు కృష్ణుణ్ణి తొక్కి చంపుదామని అనుకున్నాడు. ఈలోపు శ్రీకృష్ణుడు తన కాలి స్పర్శతో ఆ బండిని తన్నాడు. అంతే, అంత ఎడ్లబండి ఆకాశమంత ఎత్తు ఎగిరి కింద పడింది. ఆ బండి మొక్కలైంది. నంద, యశోదలు భయపడిపోయారు. బండి కింద కృష్ణుడున్నాడు. అతనికేమైందో అని భయపడ్డారు. కాని ఆ బండి కింద కృష్ణుడు నవ్వుతూ కనిపించాడు. ఇలా చిన్నప్పటినుంచి కృష్ణుణ్ణి చంపేందుకు కంసుడు రాక్షసులతో కుట్రలు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు యశోద కృష్ణుణ్ణి ఎత్తుకుంది. ఎందుకో అకస్మాత్తుగా కృష్ణుడు బరువుగా మారిపోయాడు. అంత బరువుగా మారిన కృష్ణుణ్ణి ఎత్తుకోలేక యశోద కిందకు దించి పడుకోబెట్టింది. అప్పుడు కంసుడు పంపిన మరో రాక్షసుడు కృష్ణుణ్ణి చంపాలని చూశాడు. అతనే తృణావర్త. తృణావర్తం అంటే మనకు అమెరికాలో కనిపించే టోర్నడో అన్నమాట. విపరీతమైన సుడిగాలి రూపంలో ఆ తృణావర్త అనే రాక్షసుడు గోకులాన్ని చుట్టేశాడు. బాలకృష్ణుణ్ణి ఆ గాలితో చుట్టేసి పైకి తీసుకువెళ్లిపోయాడు. ఆ గాలితో ఉక్కిరిబిక్కిరి చేసి చంపుదామనేది తృణావర్త ఆలోచన. తృణావర్త ధాటికి ఊరంతా దుమ్ముతో నిండిపోయింది. సూర్యుడు కూడా కనిపించనంత దట్టంగా దుమ్ము నిండింది. ఊరంతా చీకటైపోయింది. సుడిగాలిలో చిక్కుకున్న కృష్ణుణ్ణి చూసి యశోద భయపడిపోయింది. చనిపోయాడనుకొని ఆమె మూర్ఛపోయింది. ఆ గాలిలో కృష్ణుడు అలా అలా బరువెక్కడం మొదలుపెట్టాడు. ఎంత బరువు అయ్యాడంటే తృణావర్తుడు కూడా ఆ బరువుని మొయ్యలేక కుప్పగూలిపోయి రాళ్లపై పడి మరణించాడు. ఆ రాక్షసుడిపై కృష్ణుడు ఆడుకుంటున్నాడు. అలా కంసుడు పంపిన తృణావర్తను కూడా పసిబాలుడైన కృష్ణుడు తన మాయతో చంపాడు. అలా రోజుల పిల్లవాడిగా ఉన్న రోజుల్లోనే కృష్ణుడు పూతన, చక్రాసుర, తృణావర్త అనే రాక్షసులను సంహరించాడు. ఒకరోజు వసుదేవుడి దగ్గరకు గర్గా మహర్షి వచ్చారు.
శ్రీరాముడి వంశానికి వశిష్ఠుడు రాజగురువు. అలాగే వసుదేవుడి వంశానికి రాజగురువు గర్గ మహర్షి. తన బిడ్డలకు నామకరణం చేయాలని వసుదేవుడు గర్గ మహర్షిని కోరాడు. కంసుడికి తెలియకుండా రహస్యంగా గర్గ మహర్షి గోకులానికి వెళ్ళాడు. అంతటి మహర్షి తమ గోకులానికి రాగానే యాదవులంతా ఒక సంబరంలా చేశారు. గర్గ మహర్షే బలరామకృష్ణులకు ఆ పేర్లు పెట్టారు. బలమైన వాడు, యాదవులను ఐక్యంగా ఉంచేవాడు గనుక రోహిణీపుత్రుడికి బలరాముడని పేరుని గర్గ మహర్షి పెట్టారు. దేవకీ గర్భం నుంచి రోహిణి గర్భానికి ఆకర్షింపబడినవాడు కాబట్టి సంకర్షణ అనే పేరును కూడా పెట్టారు. కృష్ణుడికి ఆ పేరు ఎందుకు పెట్టారో గర్గ మహర్షి వివరించారు. అంతకుముందు మన్వంతరాల్లో దేవదేవుడెత్తిన అవతారాల్లో కృతయుగంలో తెల్లగాను, త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపరయుగంలో పచ్చగాను భగవంతుడు ఉండేవాడు. కాని ఇప్పుడు నల్లని దేహంతో జన్మించాడు. నలుపు అంటే కృష్ణ అని అర్థం. అందువల్ల ఆ బిడ్డకు శ్రీకృష్ణ అని గర్గ మహర్షి నామకరణం చేశారు. అలా పరమాత్మ కృష్ణ పరమాత్మ అయ్యాడు. వసుదేవుడి కుమారుడు గనుక వాసుదేవుడు అని కూడా కృష్ణుడికి పేరుంది. యశోద పెంచింది కాబట్టి యశోదా కృష్ణ అని, నందుడి ప్రేమను పొందాడు కాబట్టి నందనందన అని కృష్ణుడికి చాలా పేర్లున్నాయి. ఇక అక్కడ్నుంచి బాలకృష్ణుడి ఆటలు, వెన్న దొంగలించడం లాంటి అల్లర్లతో కృష్ణుడి బాల్యం గోకులంలో చాలా అందంగా సాగుతోంది. మరోవైపు కంసుడు తన శత్రువు కోసం వెతుకుతూనే ఉన్నాడు. కృష్ణుడు చేసే అల్లరి పనులకు గోపికలు యశోదతో గొడవ పెట్టుకోవడం, ఇవన్నీ శ్రీకృష్ణుడి బాల్యంలో జరిగిన విశేషాలు. ఒకరోజు కృష్ణుడు మన్ను తిన్నాడు. అది చూసి యశోద కృష్ణుణ్ణి మందలించి నోరు చూపించమంది. కాని ఆ నోటిలో సమస్త విశ్వాన్ని తన తల్లి యశోదకు చూపించాడు కృష్ణుడు. తాను చూస్తున్నది నిజమో భ్రమో అర్థం కాక యశోద ఆశ్చర్యపోయింది. కృష్ణుడు సాక్షాత్ విష్ణు స్వరూపమని యశోదకర్థమైంది. ఈ ఘటనల తర్వాత ముఖ్యమైన ఘట్టం మరొకటుంది. ఒకరోజు కృష్ణుడి అల్లరి భరించలేక యశోద అతణ్ణి ఒక రోలుకు కట్టేసింది. ఆ రోలుతో పాక్కుంటూ 2 పెద్ద పెద్ద మద్ది చెట్లను కూల్చేశాడు కృష్ణుడు. ఆ మద్ది చెట్ల నుంచి నలకూబరుడు, మణిగ్రీవ అనే 2 గంధర్వులు శాప విమోచనం పొందారు. కుబేరుడికి 2 కుమారులు. వారే నలకూబర, మణిగ్రీవ. కుబేరుడు అంటేనే అత్యంత ధనవంతుడు కదా, అందుకే అతని కుమారులకు ఆ ధన గర్వం ఎక్కువగా ఉండేది. వారు ఆ అహంకారంతో ఒకసారి వారి దేవకన్యలతో నగ్నంగా జలకాలాడుతున్నారు. అప్పుడే నారదుడు అటువైపు వచ్చాడు. అతన్ని చూసి దేవకన్యలు వస్త్రాలు ధరించి నమస్కరించారు. కాని నలకూబర, మణిగ్రీవ మాత్రం నారదుణ్ణి చూసి కూడా మద్యం మత్తులో దిగంబరంగానే నిల్చున్నారు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు: ధనవంతుడు ఎవర్నీ లెక్క చేయడు. ధన బలంలో అందర్నీ హింసించాలని, అవమానించాలని చూస్తాడు. ధనం లేని పేదలు ఆకలితో చనిపోతున్నా కూడా ఇతరులకు హాని చేయాలని చూడరు. అందుకే ధనవంతుల కంటే ధనం లేనివారే సంస్కారులు అన్నాడు నారదుడు. అందువల్ల ఈ ధనవంతులకు సంస్కారం విలువ తెలియాలంటే వీరికి కటిక దారిద్ర్యాన్ని చూపించాలని నారదుడు అనుకున్నాడు. ఐశ్వర్య మదంతో విర్రవీగుతున్న మీ ఇద్దరు 100 దివ్య సంవత్సరాలు మద్ది చెట్లుగా పడి ఉండండని నలకూబర, మణిగ్రీవలను నారదుడు శపించాడు. విష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్నప్పుడు అతని స్పర్శ వల్ల మీకు శాప విమోచనమవుతుందని కూడా చెప్పాడు. అలా నలకూబర, మణిగ్రీవలు 100 దివ్య సంవత్సరాలు మద్ది చెట్లుగా ఉండి కృష్ణుడి స్పర్శ వల్ల మళ్లీ వారి రూపాలు పొందారు. వారు శ్రీకృష్ణుడి అనుమతి తీసుకొని వారి యక్షలోకాలకు వెళ్లారు. చెట్లు కూలిపోయిన శబ్దానికి యశోద పై ప్రాణాలు పైనే పోయాయి. అక్కడ కృష్ణుడున్నాడు. అతనికేమైందో అన్న భయంతో పరుగులు తీసింది. తీరా చూస్తే అక్కడే కృష్ణుడు ఆడుకుంటున్నాడు. రోజుల్లోనే ఇన్ని దుర్ఘటనలు జరగడం చూసి యశోదానందులే కాదు, గోకులం అంతా భయపడింది. ఇలాంటి ప్రాంతంలో ఉంటే కన్నయ్యకే కాదు, పిల్లలందరికీ ప్రమాదమేనని గోకుల పెద్ద అయిన నందుడు భావించాడు. అతను పెద్దలందరితో సమావేశమయ్యాడు. అందరం సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. అలా శ్రీకృష్ణుడి పరివారం అంతా వెళ్లిన ప్రాంతమే బృందావనం. ఇక అక్కడ్నుంచి కృష్ణుడి బాల్యం 14 ఏళ్ల వరకు బృందావనంలోనే గడిచింది. అక్కడ కూడా కృష్ణుణ్ణి కంసుడు వదల్లేదు. ఎంతోమంది రాక్షసులు శ్రీకృష్ణుడిపై దాడి చేశారు. అయితే ఇక్కడే చాలామందికి కృష్ణుడి చరిత్రలో సందేహాలు వస్తుంటాయి. బృందావనం అనగానే రాధాకృష్ణుల చరిత్ర అందరికీ గుర్తొస్తుంది. ఉత్తర భారతదేశంలో రాధాకృష్ణుల ఆరాధనే ప్రధానం. వారు కృష్ణుణ్ణి, రాధను వేరువేరుగా చూడరు, ఒకరుగానే చూస్తారు. కాని భాగవతంలో రాధ గురించి పెద్దగా కనిపించదు.
కృష్ణుడి లీలల వర్ణనే ప్రధానంగా భాగవతంలో ఉంటుంది. కానీ ఉత్తర భారతంలో భాగవతంతో పాటు బ్రహ్మవైవర్త పురాణాన్ని కృష్ణ భక్తులు భక్తితో పఠిస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆధ్యాత్మిక భక్తి విశేషాలన్నీ బ్రహ్మవైవర్త పురాణంలో మాత్రమే ఉన్నాయి. ఆ పురాణంలో రాధాకృష్ణుల చరిత్రే ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే బృందావనంలో శ్రీకృష్ణుడి విజయాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో రాధాకృష్ణుల గురించి వివరంగా చెప్పుకుందాం. ఇక బృందావనానికి వెళ్ళాక కూడా శ్రీకృష్ణుడిపై రాక్షస దాడులు ఆగలేదు. బృందావనం అద్భుతమైన ప్రాంతం, మధురకు దగ్గరగా ఉండే ప్రాంతం. బృందావన సౌందర్యాన్ని, అక్కడ గోపికలతో శ్రీకృష్ణుడి ఆటలను భాగవతం అద్భుతంగా వివరించింది. అలా ఆటపాటలతో బలరామకృష్ణుల బాల్యం బృందావనంలో గడిచిపోతుంది. 5-6 ఏళ్ల వయసు రాగానే గోకులంలో వారి వృత్తి అయిన పశుపాలన్ను పిల్లలకు నేర్పుతూ ఉండేవారు. అలా నందుడు మిగిలిన తండ్రులు వారి పిల్లలకు గోవులను అప్పచెప్పి మేతకు పంపారు. పిల్లలంతా గోవులను మేపేందుకు బృందావనం దగ్గరలో ఉన్న అడవి ప్రాంతానికి వెళ్లారు. అప్పుడే కృష్ణుణ్ణి చంపేందుకు వత్సాసుర అనే రాక్షసుడు కుట్ర చేశాడు. ఆ రాక్షసుడు ఆవు దూడ రూపంలోకి మారి కృష్ణుడి పశువుల మందలో కలిసిపోయాడు. కాసేపటికే బలరామకృష్ణులకు విచిత్రంగా కనిపిస్తున్న ఆ ఆవు దూడ రాక్షసుడని అర్థమైపోయింది. వెంటనే కృష్ణుడు ఆ ఆవు దూడ కాళ్లను పట్టుకుని విసిరేశాడు. ఆ దెబ్బకి ఆవు దూడ మరణించింది. వెంటనే వత్సాసురుడు తన నిజస్వరూపాన్ని చూపించి మరణించాడు. మరో రోజు ఇలాగే పశువులను మేపుకుంటూ గోపాలకులందరూ ఒక ప్రాంతానికి వెళ్లారు. అక్కడో భయంకరమైన కొంగ ఒకటి ఉంది. ఆ కొంగ ఎంత పెద్దదంటే ఒక కొండంత ఉంది. కొంగని బకము అంటారు. అందువల్ల ఆ కొంగ రాక్షసుణ్ణి బకాసుర అనేవారు. మహాభారతంలో భీముడు కూడా ఒక బకాసురని చంపాడు. ఆ బకాసుర ఈ బకాసుర ఒకటి కాదు. కృష్ణుణ్ణి చంపాలన్న కుట్రతో ఆ కొంగ ఎదురుచూస్తోంది. కృష్ణుని చూడగానే తన విశాలమైన రెక్కలతో ఒక్కసారిగా ఎగిరి అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. తన పొడుగైన ముక్కుతో శ్రీకృష్ణుణ్ణి మింగేసింది. కాని కృష్ణుడు ఆ కొంగ గొంతు భాగంలో అగ్నిని పుట్టించాడు. ఆ వేడి తట్టుకోలేక బకాసురుడు కృష్ణుణ్ణి వదిలేశాడు. వెంటనే కృష్ణుడు ఆ కొంగ ముక్కును 2 భాగాలుగా చీల్చి చంపేశాడు. అలా ఎంతో మంది రాక్షసులు కృష్ణుడి చిన్నప్పటినుంచి చంపేందుకు చూశారు. ఈ బకాసురకి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు అఘాసుర. కృష్ణుణ్ణి చంపేందుకు అఘాసుర బృందావనం చేరుకున్నాడు. ఈ అఘాసురుడు దేవతలను కూడా హింసించేంత శక్తివంతుడు. కంసుడికి ఆప్తమిత్రుడు. అఘము అంటే సంస్కృతంలో కొండ చిలువ అని అర్థం. అవసరమైనప్పుడు ఒక పెద్ద అనకొండలా ఈ రాక్షసుడు మారగలడు. అందుకే అతనికి అఘాసుర అని పేరు వచ్చింది. అఘాసురుడు ఒక పెద్ద కొండ చిలువగా మారి బృందావనంలో కృష్ణుడు పశువులు కాసే చోట ఎదురుచూస్తున్నాడు. తన పెద్ద నోరు తెరిచి ఉంచాడు. ఆ నోటిని ఒక విచిత్రమైన గుహ అనుకొని అక్కడి గోపాలకులు కొండ చిలువ నోట్లోకి వెళ్లారు. ఆ కొండ చిలువ రాక్షసుడు అని తెలిసిన కృష్ణుడు తన స్నేహితులను రక్షించేందుకు వారి వెనుకే ఆ అఘాసుర నోట్లోకి తాను వెళ్లాడు. అందరూ లోపలికి వెళ్లగానే అఘాసుర ఒక్కసారిగా నోరు మూసేశాడు. పిల్లలంతా భయపడ్డారు. అప్పుడు కృష్ణుడు అఘాసురు గొంతుకి అడ్డంగా వెళ్లి తన శరీరాన్ని పెంచాడు. ఆ రాక్షసుడికి ఊపిరాడక కాసేపటికే తల పగిలి చనిపోయాడు. అలా కొండ చిలువ నుంచి పిల్లలంతా క్షేమంగా బయటకు వచ్చారు. కంసుడు పంపిన అఘాసురుడు కూడా మరణించాడు. 6 ఏళ్ల వయసులో కృష్ణుడు అఘాసురను సంహరించాడని భాగవతం చెప్తోంది. అలా రోజులు గడుస్తున్నాయి. కృష్ణుడికి అప్పటికే వేణుగానం అంటే చాలా ఇష్టం. తాను ఎక్కడున్నా కృష్ణుడి వేణుగానం వింటే చాలు ఆ గోవులు అక్కడికి చేరుకునేవి. ఆ వేణుగానానికి బృందావనంలో ప్రతి ఒక్కరూ పరవశించేవారు. సంగీతంలో ఎంతో ఉన్న సంతోషాన్ని, మనసుకి నేరుగా తాకే వేణుగానంలో ఉన్న అసలైన మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది శ్రీకృష్ణ పరమాత్ముడే. మరో రోజు గోవులను మేపుకుంటూ కృష్ణుడు అతని స్నేహితులు అడవుల్లోకి వెళ్లారు. అక్కడికి దగ్గరలో ఒక పెద్ద తాటి చెట్ల వనాలున్నాయి. అక్కడి తాటిపళ్ళు చాలా బాగుంటాయని కృష్ణుడి స్నేహితులు చెప్పారు. కాని ఆ వనాన్ని ఒక రాక్షసుడు కాపలా కాస్తూ ఉంటాడు. అతని పేరు ధేనుకాసురుడు. ప్రకృతి ప్రసాదించినవన్నీ అందరికీ చెందాలి, ఒకరే దోచుకోవడం తప్పు అన్నాడు కృష్ణుడు. ఆ తాటిపళ్ళు అందరివి అన్నాడు. తన స్నేహితులకు ధైర్యం చెప్పి వారందర్నీ ఆ తాటి చెట్ల వనాల్లోకి కృష్ణుడు తీసుకువెళ్లాడు. అక్కడో రుచికరమైన తాటిపళ్లను అందరూ తిన్నారు. వారందర్నీ ధేనుకాసుర చూశాడు.
ఒక పెద్ద గాడిద రూపంలో ఉండే రాక్షసుడు ధేనుకాసుర. అంత పెద్ద శరీరంలో భూమి అదిరిపోయేలా ధేనుకాసురుడు గోపబాలకులను చంపేందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈసారి మాత్రం బలరాముడు ఉగ్రరూపం చూపించాడు. తనపైకి వచ్చిన ధేనుకాసురని ఒక్క చేత్తో ఎత్తి గిరగిరా తిప్పి విసిరేశాడు. అలా ధేనుకాసురను బలరాముడు సంహరించాడు. దీని తర్వాత జరిగిన గొప్ప ఘట్టమే కాళీయ మర్దనం. ఎప్పట్లాగే ఒకరోజు బృందావనంలోని పిల్లలు గోవులతో అడవికి వెళ్లారు. అక్కడ మడుగు దగ్గరలో గోవులు మేత మేస్తున్నాయి. యమునా నదికి ఆనుకొని ఆ నీటి మడుగు ఉంది. ఆ మడుగులో కాళీయ అనే భయంకరమైన విషసర్పముంది. ఆ సర్పం విడుదల చేసే విషగాలులకు ఆ మడుగుపైన తిరిగే పక్షులు కూడా చనిపోతున్నాయి. ఆ నీటిని తాగిన పశువులు చనిపోతున్నాయి. విషం వేడికి మడుగులో ఉన్న నీళ్లు ఎప్పుడూ వేడిగా మరుగుతూ ఉంటాయి. ఈ ప్రకృతి జలాలను అందరికోసం ఇచ్చింది. ఇలా ఒకరి ఆధీనంలో ప్రకృతి వనరులు ఉండడం నేరం. అందుకే కృష్ణుడు ఆ కాళీయుడిని సంహరించాలని, ఆ మడుగులో నీళ్లు అందరికీ అందాలని అనుకున్నాడు. ఆ మడుగు దగ్గరలో ఒక కడిమి చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కి అక్కడ్నుంచి ఆ మడుగులో దూకాడు. నీటిలో కృష్ణుణ్ణి చూసిన కాళీయుడు ఆ మాధవుణ్ణి ఇష్టం వచ్చినట్లు తన కోరలతో కాటేశాడు. కాని కృష్ణుడికి ఏమీ కాలేదు. తన పొడవైన శరీరంతో కృష్ణుణ్ణి గట్టిగా కాళీయుడు చుట్టేశాడు. మడుగులోకి కృష్ణుడు వెళ్లటం, కాళీయుడితో పోరాడడం చూసిన కృష్ణుడి స్నేహితులకు ఏమీ అర్థం కాలేదు. భయంతో వారు బృందావనానికి వెళ్లి అందరితో చెప్పారు. యశోదా నందులతో సహా ఊరంతా ఆ కాళింది మడుగు దగ్గరకు పరుగు పరుగున వచ్చారు. కృష్ణుడికేమైందో అని ఊరంతా భయపడుతోంది. ఇక మడుగులో కృష్ణుడు తన శరీరాన్ని అమాంతం పెంచాడు. అప్పుడు కాళీయుడు కృష్ణుడి బరువును తట్టుకోలేకపోయాడు. కృష్ణుడు కాళీయుని పడగల మీదకెక్కగానే ఆ రాక్షస సర్పం ప్రాణాలు హరించుకుపోయాయి. ఆ పడగలపై కాళీయుడి గర్వమడిగేలా అద్భుత నృత్యాన్ని కృష్ణుడు చేశాడు. కాళీయ మర్దనంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఘట్టమిది. ఇటు నృత్యం చేస్తున్న కొద్దీ కాళీయుడి ప్రాణాలు హరిస్తున్నాయి. కాళీయుడి పడగల నోటి నుంచి రక్తం కారుతోంది. అప్పుడు కాళీయుడి భార్యలు కృష్ణుణ్ణి వేడుకున్నారు. వారి ప్రార్థనలను కృష్ణుడు మన్నించాడు. కాళీయుణ్ణి వదిలేశాడు. కాని హెచ్చరిక చేశాడు. ప్రజలు పశువులు తాగే ఈ నీటిలో నీవు ఉండకూడదని, సముద్రానికి వెళ్లిపోవాలని కాళీయను ఆదేశించాడు కృష్ణుడు. అంతకుముందు రమణక ద్వీపంలో ఈ నాగులన్నీ ఉండేవి. కాని గరుత్మంతుడికి ఈ కాళీయకు ఒకసారి గొడవ జరిగింది. ఆ తర్వాత గరుత్మంతుడు తనను తినేస్తాడన్న భయంతో కాళీయుడు రమణక ద్వీపాన్ని వదిలేసి ఈ మడుగులో నివాసముంటున్నాడు. తనపై నృత్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడి పాదాలు నాగులపై పడ్డాయి. ఆ పాదాలు ఉన్న నాగులను గరుత్మంతుడు ఏమీ చేయడని కృష్ణుడు కాళీయకు వరమిచ్చాడు. ఆ తర్వాత కాళీయుడు అతని భార్యలు శ్రీకృష్ణుడికి నమస్కరించి ఆ మడుగును వదిలేసి సముద్రంలోకి వెళ్లారు. ఆ వెంటనే మడుగు నుంచి కృష్ణుడు కూడా బయటకు వచ్చాడు. కాళీయమర్దనం చేసిన కృష్ణుడి పేరిట బృందావనంలో సంబరాలు జరిగాయి. బృందావనంలో ప్రతి హేమంత ఋతువులో వచ్చే మార్గశీర్ష మాసంలో గోపికలు కాత్యాయని వ్రతం చేస్తారు. నెల రోజుల పాటు ఆ వ్రతాన్ని ఆచరించి మంచి భర్త రావాలని, తమ అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటారు. వేకువనే నిద్రలేచి నదిలో స్నానమాచరించి నదిగట్టున గౌరీదేవిని ప్రతిష్ఠించేవారు. ఆ దేవికి అలంకరణలు చేసి గోపికలు పూజలు చేసేవారు. అలా నెల రోజుల పాటు వ్రతాలు కొనసాగాయి. ఇంకొక్కరోజు పూజ చేస్తే వ్రతం సంపూర్ణమవుతుంది. ఎలాగూ వ్రతం ముగిసిపోతుంది కదా అన్న భావనతో గోపికలంతా సరదాగా జలకాల్లో మునిగిపోయారు. అది కూడా పూర్తి వివస్త్రలుగా స్నానం చేస్తున్నారు. వారు స్నానం చేస్తున్న కాళింది నది ఒడ్డున ఒక పొన్న చెట్టు ఉండేది. అక్కడే కృష్ణుడు గోపికలు ఆడుకునేవారు. ఆ పొన్న చెట్టు మీద కూర్చున్న కృష్ణుడు వీరి వస్త్రాలన్నీ అపహరించాడు. గోపికా వస్త్రాపహరణంగా ఇది చాలా ప్రఖ్యాతి చెందిన ఘట్టం. అలాగే చాలామంది అపార్థం చేసుకునే ఘట్టం కూడా. నిజానికి చాలామంది చిత్రకారులకు ఈ ఘట్టం మీద కనీస అవగాహన కూడా లేకపోవడం వల్ల శ్రీకృష్ణుణ్ణి గోపికలను యుక్త వయసులో ఉన్నట్లు చూపించేశారు. యుక్త వయసులో ఉన్న గోపికల వస్త్రాలు అపహరించి వారిని వివస్త్రులుగా చూశాడని అసహ్యంగా అర్థం వచ్చేటట్లు బొమ్మలు గీశారు. చాలామంది రాశారు కూడా. అదంతా తప్పు. ఈ ఘట్టం జరిగే నాటికి కృష్ణుడి వయసు 8 ఏళ్లు. అక్కడ కాత్యాయని వ్రతం చేస్తూ స్నానం చేస్తున్న గోపికల వయసు 6 నుంచి 8 ఏళ్లు. 8 ఏళ్ల వయసులో ఆడైనా మగైనా ఆటలో తప్ప ఇందులో అసభ్యంగా ఊహించుకోవడానికి ఏమీ ఉండదు. కృష్ణుడు బృందావనంలో ఉన్నదే 14 ఏళ్లు. ఆ తర్వాత మధురకు వెళ్లి ఇక బృందావనానికి రాలేదు. కాని బొమ్మల్లో మాత్రం కృష్ణుడు యుక్త వయసులో ఉన్నట్లు, గోపికలు కూడా యవ్వనంలో ఉన్నట్టు చూపించేదంతా అబద్ధం. ఈ ఘట్టం నాటికి కృష్ణుడు గోపికలు ఇద్దరూ చిన్నపిల్లలే. వస్త్రాలను అపహరించడం వెనుక కూడా వారిని అప్రమత్తం చేసే ప్రయత్నమే తప్ప వేరే దురుద్దేశమేమీ కృష్ణుడికి లేదు. భగవంతుడికి దురుద్దేశాలుంటాయా?
ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కదా. ఏ పని చేసినా సంపూర్ణంగా నిష్ఠగా చేయాలంటాడు కృష్ణుడు. కాని ఈ గోపికలు నెల రోజులు వ్రతం అద్భుతంగా చేసి చివరి రోజున మాత్రం నిర్లక్ష్యం చేశారు. సూర్యుడు ఉదయించకముందే చేయాల్సిన వ్రతాన్ని, స్వీకరించాల్సిన ప్రసాదాన్ని మర్చిపోయి జలకాలాటల్లో మునిగిపోయారు. అది కూడా చుట్టూ జనం తిరిగే సమయంలో పరాయి వ్యక్తులు చూస్తారన్న ధ్యాస కూడా మర్చిపోయి వస్త్రాలు విడిచి చేస్తున్నారు. మరొక విషయం ఏంటంటే, ఒంటిమీద వస్త్రం లేకుండా స్నానం చేయడం మన శాస్త్రాల ప్రకారం నిషిద్ధం. అలా చేసే స్నానం జలదేవతలను అవమానించడంగా మన శాస్త్రాలు చెప్పాయి. ఇలాంటి తప్పులు చేసినందుకే వారిని మందలించేందుకు కృష్ణుడు వస్త్రాలు అపహరించాడు. వారి తప్పులను దేవదేవుడైన తాను గ్రహించి వ్రత ఫలాన్ని ఆ గోపికలకిచ్చాడు. పైగా స్త్రీలు అప్రమత్తంగా లేకపోతే అఘాయిత్యాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నదే అందులో అంతరార్థం. ఇదే అక్కడ జరిగిన యథార్థ ఘట్టం. ప్రాచీన దేవాలయాల్లో శిల్పులు సరిగ్గానే ఈ ఘట్టాన్ని చిత్రీకరించారు. చాలామంది చిత్రకారులు ఈ ఘట్టాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారు. రాసలీలల కోణంలో బొమ్మలు గీశారు. అది పూర్తిగా తప్పు. అప్పటికి కృష్ణుడు వయస్సు 7 లేదా 8 ఏళ్లు మాత్రమే. ఇక బృందావనం అనగానే గుర్తొచ్చే రాధ ఎవరు? కృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకెత్తాడు? ఈ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.